హాయ్ అండి. మనం ఈరోజు చిక్కుడుగాయ కూరని ఎలా వండాలో చూపిస్తానండి. దీనికోసం నేను చూడండి చిక్కుడుగాయలు తీసేసుకున్నాను. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి చిక్కుడుకాయలు. పొడుగు చిక్కుడుగాయలు తీసుకున్నాను. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి గింజలు ఎంత లావుగా ఉన్నాయో. ఈ పొడుగు చిక్కుడుకాయలకి గింజలు కొంచెం ఇలా కొంచెం అంత రెడ్డిష్ కలర్‌లో ఉంటాయండి. చూడండి చక్కగా ముదిరాయి గింజలు. నీట్‌గా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని ఆయిల్ వేసేసి ఇందులో పోపు దినుసులు వేసేసుకోండి. కొంచెం అంతా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మన చిక్కుడుగాయ ముక్కల్ని వేసేసుకుందామండి. ఈ చిక్కుడుగాయ కూరని చిక్కుడుగాయల్ని ఉడకబెట్టి వార్చి కూడా తాలింపులా వేసి వండేస్తారండి. మామూలుగా డైరెక్ట్గా నూనెలో వేసిలాగా వండేస్తారు. మామూలుగా నీళ్ళ మూకుడు పెట్టి కూడా వండుతామండి. ఇప్పుడు మనం నీళ్ళ మూకుడు పెట్టి ఎలా వండాలో చూద్దామండి. ఇందులో చిటికెడంతా పసుపు వేసి కలిసేలాగా కలిపేసి కొంచెం గుంటగా ఉన్న ప్లేట్ని తీసుకొని దీని మీద పెట్టేసి కొంచెం వాటర్ పోసేసుకుందామండి. ఈ వాటర్ ఆవిరికి చక్కగా ముక్కలు గింజలు చక్కగా మగ్గి ఉడికి ఉంటాయండి. మనం మూత తీసి కలిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మూత తీసుకోండి. వాటర్ అనేవి కూరలో పడకుండా తీసుకోండి. నాకైతే కొంచెం పడినాయండి. జాగ్రత్తగా తీసి ఇలా కలుపుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండండి. కూర అంతా ముక్కలన్నీ మగ్గిపోయేలాగా గింజలు కూడా చక్కగా ఉడికిపోయేలాగా మూత పెట్టి మగ్గనివ్వండి. మన ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇంకా వాటర్ అవసరం లేదండి. తీసేయచ్చు, పడేయచ్చు. ఉత్త ప్లేట్ పెట్టేసుకోవచ్చండి ఇంకా వాటర్ లేకుండా. చూడండి ఇప్పుడు ఇలా అవ్వాలండి. మనకి కూర చక్కగా మగ్గిపోయింది చూడండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత వాటర్తో ఉన్న ప్లేట్ని తర్వాత తీసేసి మామూలు ప్లేట్ పెట్టేసుకోవచ్చండి. చూడండి మనకి గింజలు కూడా ఉడికిపోయినట్టుగా తెలుస్తుంది. ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం వాటర్ ఉన్న ప్లేట్ని తీసేసి మామూలు ప్లేట్ పెట్టేసుకుందాం. చూడండి ఇందాక ఆవిరికి వాటరు అనేవి కూరలో కూడా కొంచెం తడితడిగా ఉంది కదండి. ఇదంతా పోయేలాగా ఇలా చక్కగా మగ్గనివ్వండి. చూడండి ఇప్పుడు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఇవి మగ్గిపోయే వరకు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలన్నీ కలిసేలాగా కలపనివ్వండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. ఈ కూరలో ఎప్పుడైనా ముందుగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకోకూడదండి. చిక్కుడుగాయ ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి. అదే మనం చిక్కుడుగాయ ముక్కల్ని ముందుగానే బాయిల్ చేసుకున్నట్టయితే అప్పుడు ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసి తర్వాత ఉడికించిన చిక్కుడుగాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇలా మనం నీళ్ళ మూకుడు పెట్టుకొని వండుకునే దానికి మాత్రం ముందుగా చిక్కుడుగాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి అని చూసుకున్న తర్వాతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ లేకుండా మామూలుగా మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూడండి చక్కగా మగ్గిపోయాయి ఉల్లిపాయ ముక్కలు కూడా. ఇప్పుడు మనం ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకుందామండి. చిక్కుడుకాయ కూర ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్న చిక్కుడుకాయ కర్రీ. ఇప్పుడు చూడండి ఎల్లిపాయ వేసి అంత కలిసేలాగా తిప్పిన తర్వాత తగినంత కారం వేసేసుకుంటే మన చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయిందండి. చూడండి గింజలు గింజలుగా కూర చాలా బాగుందండి. గింజలు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందండి కర్రీ. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి చిక్కుడుకాయ కూర తినడం వలన. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా కర్రీ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉంటే మన చిక్కుడుగాయ కూర రెడీ అయిపోయింది. వేరే బౌల్లోకి తీసేసుకుందాం.